Sir, and his presence itself makes a lot of difference in movies. ఆయన స్క్రీన్ మీద అలా కనిపిస్తే చాలు ఆ స్క్రీన్కే కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. You all know whom I'm talking about, the most versatile actor, Prakash Raj garu. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నమస్కారం. చాలా లేట్ అయిపోయింది, బట్ ఇలాంటి ఫంక్షన్లో మనసులో ఉన్న మాట మాట్లాడేయాలి. ద హీరో ఆఫ్ ద డే, గోపి సుందర్, brilliant, breezy, celebrating life music. It's been wonderful listening to it, and welcome for this, and thank you for giving us such beautiful music. And ఈ సినిమా అందరు ప్రతిభల గురించి మాట్లాడొచ్చు, బట్ నేను వ్యక్తిత్వాల గురించి మాట్లాడితే బెటర్. బికాస్ నాగార్జున గారు కానీ, కార్తీక్ కానీ, వంశీ కానీ, పీవీపీ కానీ, తమన్న కానీ, వీళ్ళందరినీ కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే వాళ్ళ టాలెంట్ కన్నా వాళ్ళ జీవితం, వాళ్ళ వ్యక్తిత్వాలే ఈ సినిమాని చేసిందని చెప్పొచ్చు. నాగార్జున లాంటి వాడిని తీసుకున్నప్పుడు ఐ హావ్ ఫౌండ్ అ వెరీ గ్రేట్ ఫ్రెండ్, అ గ్రేట్ కొలీగ్ ఫర్ మీ ఇన్ మై కెరియర్. హి హస్ బీన్ అ మోస్ట్ వండర్ఫుల్, ఇంట్రెస్టింగ్ పర్సన్ ఐ హావ్ మెట్. ఒక వ్యక్తి ఎదిగితే వాడు ఏ ఎత్తుకి ఎదిగాడనేది తాను ఎదగడం వల్ల ఒక 10 మంది ఎదిగేలా చేసేదే ఆ ఎదుగుదలకి లక్షణం. నాగార్జున గారు లాంటి వ్యక్తి నుంచి ప్రతి ఒక్క నటుడు, ఈ సినిమా ప్రపంచంలో ఎదిగిన ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది కొత్త కొత్త విషయాల్ని ట్రైంగ్ టు రీఇన్వెంట్ హిమ్సెల్ఫ్, కొత్తదనాన్ని తీసుకురావడానికి దానికి వచ్చిన పేరుతో ఇంకో 10 మందిని తీసుకురావాల్సి ఉండాలి. అండ్ దట్స్ వై హీ ఈజ్ సో రిచ్, సో వండర్ఫుల్ అండ్ సో లవ్డ్, అండ్ హీ సెలబ్రేట్స్ లైఫ్ బికాస్ ఆఫ్ ఇట్. ఇలాంటి వ్యక్తి వల్ల ఈ ఊపిరి జరిగింది. కమింగ్ టు కార్తిక్, తండ్రి మహానటుడు, సోదరుడు మహానటుడు. తను మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరినప్పటి నుంచి నాకు తెలుసు. సో ఒక మంచి సినిమాలతో అనుభవం పొందుతూ, విశిష్టమైన పాత్రలు చేయాలనుకుంటూ సినిమాలో వస్తూ, కొత్త ఫస్ట్ సినిమా చూసినా మీకు అర్థమవుతుంది తను ఎన్నుకున్న విధానం. అండ్ ఈరోజు ఒక భాష ఇంకో భాషకి వెళ్ళాలి, తెలుగుకి వెళ్ళాలి, బట్ ఐ వుడ్ లైక్ టు డూ అ 2 హీరో సబ్జెక్ట్. బట్ ఇలాంటి ఒక సాఫ్ట్ సినిమా చేస్తాను అనుకున్నది అతను ఉన్న వ్యక్తిత్వం, ద వే హీ లవ్స్ లైఫ్, ద వే హీ సెలబ్రేట్స్ లైఫ్, అది కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పీవీపీ గారు, ఈ హిల్టన్ హోటల్ నాకు చాలా గుర్తుంది. ఐ మెట్ హిమ్ ఫస్ట్ టైం మెనీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ. అప్పుడే ఆయన వచ్చి ఐ వాంట్ టు ఫండ్ ఫిల్మ్స్, దిల్ రాజు గారు బొమ్మలంత లాంటి సినిమాలు తీస్తున్నారు, అలాంటి సినిమాలతో నేను సంబంధపడాలి నన్ను అడిగిన మాట నాకు తెలుసు. అండ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ సినిమా తీస్తుంటే దానికి ఫండ్ చేసింది నాకు తెలుసు. బట్ ఈరోజు ఒక నిర్మాతగా మారి ఒక ఇండియన్ స్క్రీన్లో ఒక ఇంపార్టెంట్ సంస్థ అవుతూ డిఫరెంట్ సినిమాలని ప్రయత్నం చేస్తూ, ఈరోజు సైజ్ 0 ఉండొచ్చు, క్షణం ఉండొచ్చు, ఊపిరి ఉండొచ్చు, రేపు ఆయన నిరంజన్ గారితో కలిసి తీస్తున్న ఘాజీ ఉండొచ్చు. ప్రతి సినిమాలు నేను చూస్తున్నాను. ఆయన చెన్నైలో తీసిన బెంగళూరు డేస్ ఉండొచ్చు. అక్కడెక్కడో ఒక సినిమాలో అరౌండ్ కంటెంట్ ఒక ప్రొడక్షన్ కంపెనీ గ్రో అవ్వడం అనేది ఆయన వ్యక్తిత్వం అందులో తెలుస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ మేకింగ్ మనీ టు మేక్ బ్యూటిఫుల్ అండ్ మీనింగ్ఫుల్ ఫిల్మ్స్. Thank you, PVP, for making this industry very rich. And వంశీతో నాకు ఇది 3వ సినిమా. వంశీ ఇలాంటి ఊపిరి లాంటి సినిమా తీస్తాడని నేనైతే నమ్మలేదు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మున్నా కానీ, ఆయన బృందావనం కానీ ఇలా చూస్తూ వచ్చాను. హీ వాజ్ ఎ వెరీ వెరీ కమర్షియల్ డైరెక్టర్. బట్ ఎక్కడో ఒక చోటు ఈరోజు తెలుగు ప్రేక్షకులకి ఎక్కువ కమర్షియల్ సినిమాలు కాకుండా ఒక మంచి సినిమాలు తీసుకురావాలి అంటూ ఐ లవ్ ద వర్డ్ హీ యూజ్ టుడే. ఐ హ్యావ్ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. ప్రతి మనిషి తనను ఇన్వెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. సినిమా పరిభాషని ఆయన నేర్చుకుంటూ ఒక కొత్త ఎమోషన్ని, ఒక కొత్త సినిమాని చాలా ధైర్యంగా తనతో తను ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రయత్నించాడు. అండ్ ఐఎమ్ ష్యూర్ that when I see the film, ee cinema lo నాకు very interesting role dorikindi. It is a very different role what I have done before, and a very humorous and a wonderful role. And thank you, Vamshi, for growing, reinventing yourself and coming with a very beautiful film. It's ilanti workers kavali manaki. And of course Sitaram Shastri garu,
and he's always been an asset. And the dialogue writers, because in cinema I have really liked Hari and Solomon and Abur Ravi. They have really worked because tumba intricate aina manakandariki alavataina loudness kaadu idi cinema. Mana manusto చూడాల్సిన cinema, మన అనుభవంతో చూడాల్సిన సినిమా, మనం కోల్పోయిన ఎన్నో గుణాలని తెలుసుకోవడానికి మళ్ళీ చూడాల్సిన సినిమా. అనుబంధాల గురించి, సంబంధాల గురించి, అందం అనేది మనలోనే ఉంది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఈ రోజు ఈ టోటల్ ఆడియో ఫంక్షన్ జరిగిన సెలబ్రేషన్. దిస్ ఇస్ హౌ వీ షుడ్ సెలబ్రేట్ సినిమా. దిస్ షుడ్ హౌ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ ఓన్ లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి హియర్. థ్యాంక్ యూ. వంశీ గారు, యూ వాంటెడ్ టు సే సంథింగ్. సారీ సార్ టు మేక్ ఇట్ స్టాండ్. నేను నిజంగా మర్చిపోయిన ఒక వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. ఈ సినిమా కోసం అహర్నిశలు కష్టపడి రాసింది. గురుగారు థ్యాంక్ యూ సో మచ్. రామజోగి శాస్త్రి గారు లిరిసిక్స్, థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అందరినీ మర్చిపోయాను. అండ్ అఫ్ కోర్స్ నిరంజన్ అన్న, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ త్రూ అవుట్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. యూ మేడ్ ఎ లాట్ డిఫరెన్స్ టు దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ అన్న. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా మై ఫ్యామిలీ, మా అమ్మ నాన్న, Malini, my daughter Adya, my sister, my brother-in-law, and everybody. Amma, Nana, thank you so much for making my life so special. Thank you, Malini, and thank you, Adya. Sorry, I just forgot to take your names. Thank you so much. Thank you. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ గారు మాట్లాడతారు. గోపి సార్. అందరికీ నమస్కారం. I know only this word from Telugu. And I respect Telugu, that's why I'm not talking in Telugu. So, as a common man, I loved Upiri. It's from my heart. And I'm telling, whichever film I said, like, it will be a hit. It's all producers believed me from Malayalam industry. When Gopi Sundar says one film is going to be a hit, it'll be 200% hit. That's the belief which I made the entire last 22 years in the film industry. So this time I'm telling Upri is going to be a super hit. So this is definitely, it's going to be a mega hit. And I'm not here to talk much. And I want you people to listen to my music, not my words. Like, really, I'm not good at speeches. So I love you all. Maybe after 2-3 films, I will also learn Telugu and I want to talk like Prakash Raj sir. I was asking Vamshiji, he's a Kannadiga, and he's talking Telugu like, oh my God, it's amazing. So I got a confidence that I can also learn Telugu. One day I will speak and I will share my love from my heart through Telugu. Thank you so much. Thank you, Gopi Sundar garu. థ్యాంక్ యూ సార్. అండ్ ఇక బిగ్ సిటీ లాంచ్కి వెళ్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ Gabriel, who's done a wonderful role in Upiri. Supposed to be secret, so మాకేం తెలీదు. అలాగే జయసుధ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అయ్యో, అవునా? ఈ మూవీలో నాగార్జున గారికి 3 హీరోయిన్స్ ఉన్నారు. కార్తీ గారికి ఒక్కళ్ళే. ఈ ఉన్నారు. ఈ రేషియోతో అసలు హ్యాపీగా లేరంట కార్తీ. ఏం చెప్పమంటారు కార్తీ గారు? నాగ చైతన్య గారికి అఖిల్కి కాంపిటీషన్ నాగార్జున గారి వాళ్ళ బ్రదర్. ఓకే, జయసుధ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీ రఘురామ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ అశ్విని దత్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. Can we have Sushant also on stage, please? దిల్ రాజు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. పర్చూరి వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, And the hit director Kalyan Krishna, can we have you on stage, please, sir? ఆర్ టెక్నీషియన్స్ అబూర్ రవి గారు, హరి గారు, సాల్మన్ గారు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మధుశాలి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది డేస్. పిఆర్ఓ బిఏ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. టెక్నీషియన్స్ ఆఫ్ ఊపిరి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. పేరు పేరున వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. రాజీవ్ గారు అండ్ వినయ్ గారు, పీవీపీలో y'all are the most wanted. అలాగే నిరంజన్ గారు,
సారీ వినయ్ అన్న, మీ పేరు తీసుకోలేదు ఇందాక. వినయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు కనపడాలంట. ఎడిటర్ మధు గారు, మా లిరిక్ రైటర్స్ సీతారాం శాస్త్రి గారు వారి విషెస్ పంపించారు. రామ్ జోగి శాస్త్రి గారు ఇస్ హియర్, రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే, సో ఇంకా ఊపిరి బిగ్ సిటీ ఎవరు? Yes, our very, very special guest tonight and Nagarjuna garu, Upiri, Amla garu. Can we have you on stage, please, ma'am? అమల గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ద వెరీ ఫైన్ యాక్ట్రెస్, డాన్సర్ అండ్ సోషల్ యాక్టివిటీస్ లో ఎంతగానో ఇవాల్వ్ అయినటువంటి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అమల గారు. I'd like to request Jungly Music, Jitesh garu, to please join us on stage, sir. Celcon 4G Plus presents Upiri Audio powered by Smart Mobiles, Homeo Care International. ఈ కార్యక్రమాన్ని మీరు NTV, Vanita, TV9 and మా మ్యూజిక్ లో వాచ్ చేస్తున్నారు. మ్యూజిక్ ఇస్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. బిగ్ సిటీని అమల గారు లాంచ్ చేస్తారు. బిగ్ సిటీని, ఊపిరి బిగ్ సిటీ అమల గారు రివీల్ చేస్తారు. పర్ల్ వి పుట్లూరి ప్రెజెన్స్. Upiri, celebration of life. PVP గారు నిర్మాతగా, వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో, There you go. శ్యామ్ సుందర్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ తో, కింగ్ నాగార్జున గారు, కార్తీ అండ్ తమన్నా కాంబినేషన్ లో మన ముందుకు రాబోతున్న ఊపిరి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. Today, celebration of music by the very beautiful musician Gopi Sundar garu. Amazing songs. ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా పోదాం ఇక్కడనే ఉంటే అలవాటై పోదాం మనకే మనం ఎలారి పువ్వులే పరిచి మనని రమ్మన్నదు ఆ దారిలో ఎవరిని చూసిన నవ్వులే విరిసే హలో అనే హుషారులో And yes, we celebrated music today. Upiri, celebration of life. Amazing, ఊపిరి amazing songs by the one and only శ్యామ్ సుందర్ గారు, Gopi Gopi Sundar Sundar garu. TVP banner, different సినిమాలు అని ఇప్పుడు చాలా ఇండిఫరెంట్ గా కూడా చెప్పేయొచ్చు. ఓకే, ఇక నాగార్జున గారు సినిమాలో ఉన్నారంటే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అన్న సినానిమ్ లాగానే ఉంటారు. Yes, and PVP వాళ్ళు ఒకటంటే మనల్ని ఒకటే మాట్లాడొద్దని లైఫ్ చెప్తున్నారు. కమాన్, మనం వెళ్దాం. తమన్నా మాస్క్ వేసుకొని వెళ్ళిపోతాం. ఒక లైఫ్ ఒకటంటే ఒకటే లైఫ్ ఇది కాదే అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే ఇది ఇంతే అనుకుంటే 100 ఏళ్ళు నేడే జీవించే వీలుందే Thank you so much for being such a wonderful audience. And yes, the celebration begins. Upiri celebration of life. Music out now on Jungly. And very soon, theaters near you. Thank you so much. Good night. Go home safe.
ఏ ఏ లేదని మనం చూడాలి గాని ఊపిరి లేదా ఊహల్లేవా నీకోసం నువ్వే లేవా చీకటికి రంగులేసే కలలెన్నో నీ తోడై వస్తుండగా ఒంటరిగలే ఆశ కూడా ఆశను కలిగించే